హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేఆర్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. మనం లాస్ట్ వీడియోలో ఓమ్స్ లా గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం టెంపరేచర్ రెసిస్టెన్స్ మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది టాపిక్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ మీద టెంపరేచర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ది టాపిక్. ద రెసిస్టెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెటీరియల్ టు మెటీరియల్. అంటే ఇప్పుడు ఒక మెటీరియల్లో ఉన్న రెసిస్టెన్స్ ఇంకో మెటీరియల్లో ఉండదు. అంటే ఒక మెటీరియల్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఇంకో మెటీరియల్లో తక్కువ ఉంటుంది. అంతేగాని అన్నిటికీ సేమ్గా అయితే ఉండదు. మనం ఇన్ని రోజులు చూసింది అదే. కండక్టర్లో రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఇన్సులేటర్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో ప్రతి ఒక్క మెటీరియల్కి మరియు మెటీరియల్కి మధ్యలో రెసిస్టెన్స్ అనేది వ్యారీ అవుతుంది. ఇన్ జనరల్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మెటీరియల్ చేంజెస్ విత్ ది చేంజ్ ఇన్ టెంపరేచర్. అయితే జనరల్గా మనందరికీ తెలుసు, ఎప్పుడైతే టెంపరేచర్ అనేది పెరుగుతుందో ఆ మెటీరియల్లో రెసిస్టెన్స్ అనేది కూడా చేంజ్ అవుతుంది. జనరల్గా ఒక మెటీరియల్లో టెంపరేచర్ మారింది అంటే రెసిస్టెన్స్ కూడా మారుతుంది. ఇది మనం చాలాసార్లు గమనించి ఉంటాం కొన్ని మెటీరియల్స్లో. ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ వ్యారీస్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ మెటీరియల్. అంటే ఈ టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ అనేది మెటీరియల్ టైప్ను బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, రెసిస్టెన్స్ మీద టెంపరేచర్ అనేది కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ఎఫెక్ట్ అనేది మెటీరియల్ యొక్క టైప్ను బట్టి మారుతూ ఉంటుంది, వ్యారీ అవుతూ ఉంటుంది. అది ఏ మెటీరియల్స్లో ఎలా వ్యారీ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం మెటల్స్ తీసుకుందాం. ఇన్ కేస్ ఆఫ్ మెటల్స్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ప్యూర్ మెటల్స్ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అయితే ప్యూర్ మెటల్స్లో రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ మెటల్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ప్యూర్ మెటల్స్లో రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కాపర్, అల్యూమినియం. ఈ రెండింటినే ఎందుకు తీసుకున్నామంటే దీస్ ఆర్ ద మోస్ట్ పాపులర్ కండక్టర్స్. మనం వాడే కండక్టర్స్, ఎక్కువ మనం యూజ్ చేసే కండక్టర్స్ కాబట్టి ఈ రెండింటినే ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ ఇన్ మెటల్స్ అంటే ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నేను డయాగ్రామ్లో కూడా మీకు మెన్షన్ చేశాను. ఎందుకంటే ఈ డయాగ్రామ్ మీరు చూడగానే ఈజీగా మీకు గుర్తుంటుంది. మీరు ఆ పైన మ్యాటర్ని చదివి కింద ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూడగానే మీకు ఈజీగా గుర్తుంటుంది. అందుకనే ఇలా రిప్రజెంట్ చేయడం జరిగింది. దిస్ ఇంక్రీజ్ ఈజ్ లార్జ్ అండ్ రెగ్యులర్. అయితే ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా, అది చాలా ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ రెగ్యులర్గా ఉంటుంది. అంటే ఒక పద్ధతి ప్రకారం ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఒకసారి ఇంక్రీజ్ అయ్యి సడన్గా డిక్రీజ్ అలా ఉండదు. కండక్టర్స్లో ఎప్పుడైనా ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్గా ఉంటుందన్నమాట. సిన్స్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అయితే మెటల్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మెటల్స్కి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఈ క్వశ్చన్ మీకు కంపల్సరిగా ఈ సెట్లో వస్తుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ అనే టాపిక్ నుంచి కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది ఈ సెట్లో వస్తుంది. అది ఎలా వస్తుందంటే, the metals have which of the following
టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అడుగుతాడు. ఓకే, ఆప్షన్స్ ఏమిస్తాడంటే పాజిటివ్, నెగిటివ్, 0, నన్ ఆఫ్ ది అబోవ్. ఓకే, అప్పుడు మీరు పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మెటల్స్కి ఏముంటుంది? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. మళ్ళీ రెండో కేసు వచ్చేసి ఇన్సులేటర్స్లో ఏ విధంగా ఉంటుంది, టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఇన్సులేటర్స్లో ఏ విధంగా ఉంటుంది. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అయితే ఇన్ ద కండక్టర్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మాత్రం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్, గుర్తుపెట్టుకోండి, ఇన్సులేటర్స్లో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నామంటే గ్లాస్, పేపర్, మైకా, రబ్బర్, ఎక్స్ట్రా. ఓకే, ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనం ఈ ఫిగర్లో కూడా చూసుకోవచ్చు, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది ఇన్సులేటర్స్. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చిన పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు రేపొద్దున ఈజీగా గుర్తుంటుందన్నమాట. ముఖ్యంగా సప్లీస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా నేను ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. హెన్స్ దీస్ మెటీరియల్స్ హ్యావ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అయితే కండక్టర్స్కి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడేమో ఇన్సులేటర్స్కి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. అంటే ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అయింది కదా, దాన్నే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నాం. ఇందాక రెండు ఇంక్రీజ్ అయితే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ తగ్గి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే అది నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. ఇందాక నేను ఏ విధంగా అయితే చెప్పానో అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఆన్సర్ పెట్టాల్సింది నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ద ఇన్సులేటర్ విల్ యాక్ట్ యాజ్ పర్ఫెక్ట్ ఇన్సులేటర్ ఎట్ నార్మల్ టెంపరేచర్ బట్ మే బికమ్ కండక్టర్ వెన్ హాట్. అయితే మనం ఎప్పుడైనా చూసుకుంటే నార్మల్ టెంపరేచర్ వరకే ఇన్సులేటర్ అనేది పర్ఫెక్ట్ ఇన్సులేటర్గా పనిచేస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. నార్మల్ టెంపరేచర్ వరకే ఇన్సులేటర్ అనేది ఇన్సులేటర్గా పనిచేస్తుంది. దీన్ని మీరు ఇంకా బ్రీఫ్గా ఎక్కడ తెలుసుకుంటారంటే పవర్ సిస్టమ్స్లో తెలుసుకుంటారు. బట్ మే బికమ్ కండక్టర్ వెన్ హాట్. ఎప్పుడైతే దాని యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దాటి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిందో అప్పుడు అది కండక్టర్గా మారిపోతుంది. ఓకే, ఇన్సులేటర్కి ఇంత టెంపరేచర్ వాల్యూ అని ఉంటుంది. ఆ టెంపరేచర్ వాల్యూ ఎప్పుడైతే దాటిపోతుందో అప్పుడు అది కండక్టర్గా పనిచేస్తుంది. ఇప్పుడు మూడో కేసులో చూసుకుంటే సెమీ కండక్టర్స్లో ఈ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది. ద రెసిస్టెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సెమీ కండక్టర్స్లో కూడా సేమ్ మనకి ఇందాక ఇన్సులేటర్స్లో ఎలా అయితే జరిగిందో సెమీ కండక్టర్స్లో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. దాని ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయింది టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు. ఈ ఫిగర్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ద హాట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కార్బన్ ఈజ్ లెస్ దాన్ ద కోల్డ్ రెసిస్టెన్స్. అయితే సెమీ కండక్టర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బన్. ఇందాక ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? జర్మేనియం, సిలికాన్, కార్బన్. ఈ మూడే సెమీ కండక్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇవి తీసుకున్నాం. దాంట్లో కార్బన్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ద హాట్ రెసిస్టెన్స్ ఆఫ్ కార్బన్ ఈజ్ లెస్ దాన్ ద కోల్డ్ రెసిస్టెన్స్. అయితే ఇక్కడ మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుందని అన్నాం కదా. అయితే ఇప్పుడు అది కార్బన్లో ఎలా ఉంటుందంటే కార్బన్ వేడిగా ఉన్నప్పుడు దాని రెసిస్టెన్స్ కోల్డ్గా ఉన్నదానికంటే తక్కువగా ఉంటుంది. అంటే చల్లగా ఉన్నప్పుడు కంటే వేడిగా ఉన్నప్పుడు దాంట్లో రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. హాట్ రెసిస్టెన్స్ ఆఫ్ కార్బన్ ఈజ్ లెస్ దాన్ ద కోల్డ్ రెసిస్టెన్స్. కార్బన్ చల్లగా ఉన్నప్పుడు కంటే వేడిగా ఉన్నప్పుడు దాని రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే టెంపరేచర్
ఇంక్రీజ్ అయినప్పుడు దాని రెసిస్టెన్స్ డిక్రీజ్ అయింది, ఇక్కడ గమనించాలి. హెన్స్ దీస్ మెటీరియల్స్ ఆల్సో హ్యావ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇందాక ఇన్సులేటర్స్కి ఏ విధమైన టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. ఇన్సులేటర్స్కి సెమీకండక్టర్స్కి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక 4వ కేసు వచ్చేసి ఎలాయ్స్. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, ఎలాయ్ అంటే ఏంటి? ఎలాయ్ అంటే ఏంటంటే ద మిక్చర్ ఆఫ్ 2 or more మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ ఈజ్ నోన్ యాజ్ ఎన్ ఎలాయ్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ కలిపి ఏదైనా కొత్త దాన్ని తయారు చేస్తే అదే ఎలాయ్. ఎగ్జాంపుల్ ఇక్కడ స్టీల్ తీసుకుంటాం. స్టీల్ అనేది ఒక సింగిల్ ఎలిమెంట్ కాదు, 99% ఐరన్ ఉంటుంది అండ్ 0.5% కార్బన్ ఉంటుంది, ఇంకో 0.5% అదర్ మెటీరియల్స్ ఉంటాయి. ఓకే, స్టీల్ అనేది డిఫరెంట్ మిక్చర్స్తో ఫామ్ అయింది కాబట్టి దానికి కెమికల్ ఫార్ములా అనేది ఇంతవరకు ఒక స్పెసిఫిక్ కెమికల్ ఫార్ములా అనేది లేదు. ఇక టాపిక్లోకి వెళ్తే ఎలాయ్స్లో టెంపరేచర్తో పాటు రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. సో ఈ విధంగా డయాగ్రామ్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఆ మెటీరియల్కి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కంపల్సరీగా ఆ పాయింట్ని మీరు క్యాచ్ చేయాలి. ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో రెసిస్టెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ కండక్టర్లో అయినట్టుగా కాదు, మెటల్స్లో అయినట్లుగా కాదు. ఇక్కడ చాలా తక్కువ, నెగ్లిజిబుల్ వాల్యూ. టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో చాలా నెగ్లిజిబుల్ వాల్యూ, ఈక్వల్ టు 0 అనుకోవచ్చు మనం. అంటే చాలా తక్కువగా రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, దిస్ ఇంక్రీజ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఇర్రెగ్యులర్. ఆ పెరిగిన రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ వాల్యూ అనేది పెరుగుతుంది, ఎక్కువ ఏమీ పెరగదు రెసిస్టెన్స్ పెరగడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ సమ్ ఎలాయ్స్ లైక్ యురేకా, మ్యాంగనీన్, కాన్స్టాంటన్, ద ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఓవర్ ఎ కన్సిడరబుల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. అయితే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యేటప్పుడు యురేకా, మ్యాంగనీన్, కాన్స్టాంటన్లో ఆ ఇంక్రీజ్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గా ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది, ఆ ఇంక్రీజ్ అనే రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గా ఉంటుంది, ఈక్వల్ టు 0 అని తీసుకోవచ్చు. కాన్స్టాంటన్ అయితే దాంట్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్ అయ్యే రెసిస్టెన్స్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది, 0 టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, ఇక్కడ మనం ఒక కాంపిటేటివ్ బిట్ చూద్దాం, ఇంపార్టెంట్ బిట్. The temperature coefficient of resistance of an alloy used for making resistor is small and positive. ఓకే, పాజిటివ్గానే ఉంటుంది కానీ స్మాల్ వాల్యూ. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ alloy స్మాల్ అండ్ పాజిటివ్, గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, కానీ ఎలాయ్స్లో కూడా ఉంటుంది, కానీ స్మాల్ అనే పదాన్ని మీరు మెన్షన్ చేయాలి. ఓకే, దీస్ మెటీరియల్స్ హ్యావ్ ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ నియర్లీ 0. ఆల్రెడీ చెప్పాను, నియర్లీ 0 ఉంటుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ కేసులో ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? కెమికల్ సొల్యూషన్స్. ఓకే, డిఫరెంట్ కెమికల్స్తో ఫామ్ అయిన ఒక సొల్యూషన్ అనుకుందాం. ఓకే, ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఎలక్ట్రోలైట్స్లో చూసుకుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే అప్పుడు దీనికి ఏ టైప్ ఆఫ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉన్నట్టు? నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. ఇదే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని మనం ఎందులో చూసాం? ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్లో చూసాం. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోలైట్స్ అనగానే ఈ ఫిగర్ మీ మైండ్లోకి రావాలి. బట్ ఇక్కడ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది, కానీ ఎలా ఉంది? సెమీకండక్టర్స్లో, ఇన్సులేటర్స్లో ఉన్నట్టుగా కాదు, చాలా తక్కువ. ఇందాక ఏ విధంగా అయితే
ఎల్లాయిస్లో రెసిస్టెన్స్ వాల్యూ అనేది నెగ్లిజిబుల్గా ఇంక్రీజ్ అయిందో, ఇక్కడ కూడా అదేవిధంగా నెగ్లిజిబుల్ వాల్యూనే డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు చాలా తక్కువ వాల్యూ, కన్సిడర్ చేయని అవసరం లేదు ఆ వాల్యూని అన్నంతగా రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. An electrolyte has more resistance when cold and less when hot. టెంపరేచర్ అనేది నార్మల్గా ఉంది అంటే అప్పుడు ఎలక్ట్రోలైట్కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం టెంపరేచర్ని పెంచి కొంచెం వేడి చేసామో అప్పుడు దాని రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ టెంపరేచర్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ డిక్రీజెస్ ఇన్ ఎలక్ట్రోలైట్స్. Hence they have negligible temperature coefficient of resistance and it is negative. సో ఎలక్ట్రోలైట్స్కి ఏ విధమైన టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంది? నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది. అది కూడా వెరీ స్మాల్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి కంక్లూజన్ చూద్దాం. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వేటికి ఉంది? మనం చూసిన వాటిలో ఇందాక మెటల్స్కి, ఎలాయిస్కి ఉంది. అంటే మెటల్స్కి లార్జ్ అండ్ ఇర్రెగ్యులర్గా ఉంది, చాలా వేరియేషన్ కనపడుతుంది. ఎల్లాయిస్లో తక్కువ వేరియేషన్ కనపడుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఇంక్రీజ్ అవుతుంది, తక్కువ వాల్యూలో ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈక్వల్ టు 0. నెక్స్ట్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వేటికి ఉంది? ఇన్సులేటర్స్లో ఉంది, సెమీ కండక్టర్స్లో ఉంది, ఎలక్ట్రోలైట్స్లో ఉంది. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్లో చూసుకుంటే ఇన్సులేటర్స్కి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది కదా. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది కదా, ఆ వేరియేషన్ చాలా ఎక్కువగా కనపడుతుంది. సెమీ కండక్టర్స్లో కూడా సేమ్ ఇన్సులేటర్స్లో ఎలా ఉందో అలాగే కనపడుతుంది. బట్ ఎలక్ట్రోలైట్స్కి వచ్చేసరికి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ డిక్రీజ్ అయ్యే రెసిస్టెన్స్ వాల్యూ చాలా తక్కువగా మనకి కనపడుతుంది, అంటే నెగ్లిజిబుల్ వాల్యూ. ఓకే, ఇది మనం నేర్చుకున్న కంక్లూజన్. పాసిబుల్ అయితే ఈ సెట్ బిట్స్ కూడా కొన్ని మనం మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఇప్పటివరకు అయితే క్లాసెస్ మాత్రమే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.